విజయవాడలో వల్లభనేని వంశీ ఇంటిపై మరోసారి దాడికి టీడీపీ శ్రేణులు యత్నించాయి. టీడీపీ శ్రేణులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా పోలీసులపై తిరగబడ్డాయి టీడీపీ శ్రేణులు. ఏసీపీ వాహనంతో పాటు మరో వాహనాన్ని ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. టీడీపీ కార్యకర్తలను తరిమి కొట్టాయి. వంశీ ఇంటివైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు మోహరించారు. విజయవాడలో వల్లభనేని వంశీ ఇంటిపై మరోసారి దాడికి టీడీపీ శ్రేణులు యత్నించాయి. టీడీపీ శ్రేణులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా పోలీసులపై తిరగబడ్డాయి టీడీపీ శ్రేణులు. ఏసీపీ వాహనంతో పాటు మరో వాహనాన్ని ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి. టీడీపీ కార్యకర్తలను తరిమి కొట్టాయి. వంశీ ఇంటివైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు మోహరించారు. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, వల్లభనేని వంశీ ఇంటి దగ్గర ఉద్రిక్తత కొనసాగుతుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రౌడీలు ఉదయం నుండి దాడికి ఒక పథకాన్ని రచించారు వల్లభనేని వంశీ పైన. తర్వాత మధ్యాహ్నం నుండి ఇప్పటికి 2 సార్లు దాడులు చేశారు. మొదటి టీడీపీ కార్యకర్తలు పోలీసుల పైన కూడా దాడికి ప్రయత్నించారు. దాంతో పూర్తిగా కేంద్ర బలగాలు రంగంలోకి దిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన లాఠీ చార్జ్ కూడా చేశారు. మనం చూడొచ్చు విజువల్స్ లో పోలీసులు పైన దాడికి ప్రయత్నిస్తూ ఉన్నారు. పోలీసుల్ని రాళ్లతో కొడతా ఉన్నారు. పోలీసుల్ని కర్రలతో కొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా వల్లభనేని వంశీ ఇంటి వద్దకి వచ్చి వల్లభనేని వంశీ ఇంటిని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్న తరుణంలో పోలీసుల పైన రాళ్లు రావడం, పోలీసుల్ని పరిగెట్టిస్తా ఉన్నారు. పోలీసుల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. దీంతో కొంతమంది కేంద్ర బలగాలు రంగంలో దిగి వాళ్ళపైన కూడా తిరిగి లాఠీ చార్జ్ చేశారు. సో ఉదయం నుండి అటు కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి పైన దాడికి వెళ్లారు. కొడాలి నాని ఇంటి పైన కోడిగుడ్లు రాళ్లు విసారు. తెలుగుదేశం పార్టీ జెండాలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కండువాలు వేసుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే ఆ దాడులకు తెగబడినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం నుండి వల్లభనేని వంశీ నివాసం దగ్గర దాదాపుగా 2.5 గంటల నుండి ఇదే భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. వల్లభనేని వంశీ ఇంటి పైన దాడికి వెళ్లారు. అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి మొత్తం 4 వైపుల నుండి అపార్ట్మెంట్ లో వంశీ ఇంటితో పాటుగా చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి సామాన్య ప్రజల్ని ఉద్యోగుల కుటుంబాలు, అధికారుల కుటుంబాలు కూడా వాళ్ళపైన కూడా దాడి చేశారు. వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురి చేశారు. వాళ్ళందరిపైన కూడా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేశారు. వంశీ ఇంటి పైన పూర్తిగా దోషం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకునేటువంటి ప్రయత్నం పోలీసులు ముందు పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలు కూడా అక్కడికి వచ్చాయి. కేంద్ర బలగాలు వచ్చినప్పుడు కూడా పోలీసులు కూడా కొట్టి పోలీసుల పైన కూడా దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తే పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు. ప్రస్తుతం అటువైపు వల్లభనేని వంశీ ఇంటి వైపు ఎవరు వెళ్లకుండా ఆ చర్యలు తీసుకుంటా ఉన్నారు. వల్లభనేని వంశీ ఇటువైపు ఎవరిని కూడా ఉన్నటువంటి రాకపోకలన్నింటినీ కూడా నియంత్రించారు. సో ఇదంతా మనం చూడొచ్చు. ఇది ఒక రణరంగాన్ని కల్పిస్తుంది. విజయవాడ నగరం నడిబొడ్డున ఈ ఘటన చోటు చేసుకుంటుంది. నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందం గవర్నర్ కి వెళ్లి రాజ్భవన్ కి వెళ్లి గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. గవర్నర్ ని ఫిర్యాదు చేసిన తర్వాత ఈ హింసను నియంత్రించాలి, కేసులు కఠినంగా నమోదు చేయాలని చెప్పిన తర్వాత ఫిర్యాదు చేసి 24 గంటల్లోనే స్వయంగా గవర్నర్ నివాసానికి 1 కిలోమీటర్న్నర దూరంలోనే వల్లభనేని వంశీ ఇల్లు ఉంది. సో గవర్నర్ ఇంటి దగ్గరలోనే ఇటువంటి ఒక భీతావహ వాతావరణం సృష్టిస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఇక్కడ ఒక వరుసగా లాఠీ చార్జ్ చేసినప్పటికీ కూడా పోలీసుల పైన తిరగబడేటువంటి పరిస్థితి ఉంది. సో వంశీ ఇంటి పైన వంశీని టార్గెట్ గా చేసి దాదాపుగా
కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆర్గనైజ్డ్ గా అక్కడికి చేరుకొని వాళ్ళు కాళ్ళు రువేటువంటి ప్రయత్నం, కర్రలు తీసుకొచ్చే ప్రయత్నం, ముందు ఆ వంశీ ఇంటిలోకి చొచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసులు నియంత్రించేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు నియంత్రిస్తున్నప్పుడు పోలీసుల్ని అదనపు బలగాలను కూడా తీసుకొచ్చారు. పోలీసులు ఎంతో నివారించే ప్రయత్నం చేస్తే పోలీసుల పైన రాళ్లు రువారు. ఏసీపీ వాహనాన్ని ధ్వంసం చేశారు. పోలీసుల వాహనాన్ని పైన కూడా రాళ్లతో కర్రలతో కొట్టి ధ్వంసం చేసిన పరిస్థితి. సో పూర్తి స్థాయిలో ఆ పరిస్థితిని ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టించి ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా భయాందోళనకు గురయ్యేలాగా, ఇంకా ఆ కూటమి ప్రభుత్వం ఏర్పడి లేదు, ప్రమాణ స్వీకారం కూడా జరగలేదు, చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా. ఇటువంటి దాడులు ఏంటి, ఇది రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పేటువంటి పరిస్థితి వస్తుందని సామాన్య ప్రజలు కూడా తీవ్ర ఆవేదన చెందుతా ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వరుసగా దాడులు పాల్పడడం, ఆ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి కూడా మనం చూడొచ్చు. వాహనాలను ఏ విధంగా ధ్వంసం చేస్తా ఉన్నారో, ఏ విధంగా దాడులు చేస్తా ఉన్నారో, ఒక ప్రీ ప్లాన్ తో ఒక పథకం ప్రకారం ఒక ఆర్గనైజ్డ్ గా ఇటువంటి దాడులు అన్ని చోట్ల పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. సతీష్, అంటే వల్లభనేని వంశీని చంపేస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేయడం చూస్తూ ఉన్నాము. ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీకి ఎలాంటి సెక్యూరిటీ కల్పిస్తున్నారు, అలాగే సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? వల్లభనేని వంశీని లక్ష్యంగా చేసుకుని మొత్తం మధ్యాహ్నం నుండి కూడా ఈ దాడులు పాల్పడుతున్నారు. వల్లభనేని వంశీని కొడతామని, చంపుతామని కూడా బెదిరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే చాలా స్వయంగా వల్లభనేని వంశీ పోలీసులు కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు, తమ ఇంటి పైన దాడి జరుగుతుంది. అప్పుడే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా ఇంకా రెచ్చిపోయినటువంటి పరిస్థితి. పోలీసులు వచ్చిన తర్వాత అలా రెచ్చిపోయేటువంటి ప్రయత్నం చేయడంతో ఇక లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పోలీసులు కూడా కొట్టడం మనం చూడొచ్చు దృశ్యాల్లో. ఏ విధంగా పసుపు కండువాలతో, పసుపు జెండాలతో, తెలుగుదేశం పార్టీ జెండాలతో ఒక రాడ్లు తీసుకొచ్చారు, కర్రలు తీసుకొచ్చి ఏ విధంగా భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తా ఉన్నారో చాలా కళ్ళ ముందు దృశ్యాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తే పోలీసులు కొట్టడం, పోలీసులపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితితో వంశీకి ఇంటి నివాసం చుట్టూ ప్రస్తుతానికైతే పోలీసు బలగాలు మోహరించారు. అక్కడ పోలీసుల్ని పెద్ద ఎత్తున మోహరించారు, కేంద్ర బలగాలు కూడా మోహరించారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఘటనలో మనం చూసి తక్షణమే ఈ కేసులకు సంబంధించినటువంటి కఠినమైన చర్యలు, ఇంకే ప్రభుత్వ అధికార యంత్రాంగం నుండి ఇంత స్థాయిలో హింస పేటరేగుతున్నా సరే అటు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారుల నుండి ఇంకా దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ రావాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇటువంటి హింస, ఎందుకంటే అన్ని చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఏ విధంగా అయితే పోస్ట్ పోల్ వైలెన్స్ జరిగిందో ఇప్పుడు పోస్ట్ కౌంటింగ్ వైలెన్స్ కూడా అదే విధంగా జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఎటువంటి హింస పేటరేగింది, ఇప్పుడు అంతకు మించి జరుగుతుంది. విజయం సాధించినప్పటి నుండి కూడా వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఇల్లు కానీ, వాలంటీర్ల ఇల్లు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల ఇళ్లపై కూడా ఒక ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారం దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం చూడొచ్చు, రాళ్లను గుట్టలు తీసుకొచ్చి పోలీసులు కూడా రాళ్లతో తెరం కొట్టే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పోలీసులు విజయవాడ నగరంలో వల్లభనేని వంశీ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితిని అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీసులు పూర్తిగా ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటా ఉన్నారు. మీడియా ప్రతినిధులు కూడా అక్కడి నుండి పంపించేస్తా ఉన్నారు. ఎందుకంటే అందరిపైన కూడా రాళ్లు రువేటువంటి ప్రయత్నం చేయడం, పోలీసులు ఆ లాఠీలు ఎత్తితే ఆ లాఠీలు లాక్కుని పోలీసులే కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో వరుసగా హింసాత్మక ఘటన అక్కడ ఉన్నటువంటి ఆ దారిపోయి ఉన్నటువంటి వాహనాలు ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏ ఇల్లు ఉంటే ఆ ఇళ్ల పైన కూడా రాళ్లు రువుతా ఉన్నారు. వల్లభనేని వంశీ ఇల్లే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అపార్ట్మెంట్లు, ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి అందరి ఇళ్ల పైన రాళ్లు వేయడం, అక్కడ ఆ రాళ్లు విసరడం, అదేవిధంగా వాళ్ళ వాహనాలు ధ్వంసం చేయడం, ఆస్తులు ధ్వంసం చేసేటువంటి పరిస్థితిని సృష్టిస్తున్న ఆ నేపథ్యంలో ఒక హింస పూర్తి ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. Hey!